కానీ దేవుడు నా పక్కనే ఉన్నాడు రోయ్. నా కొడుకు జీవితం బాగుండాలి అనుకునే నా కోరిక తప్పు కాదు. ఖచ్చితంగా దేవుడు నాకు సహకరిస్తాడులేండి. అబ్బా ఏమిటి ఈ అలంకరణ? పెళ్లి కూతురన్నాక ఈ మాత్రం అలంకరణ లేకపోతే ఎలా ప్రియా? ఇది మినిమం ఆంటీ. ఇప్పుడు మీరు ఎంత బాగున్నారో తెలుసా? ఈ కాలం ముదురు పెళ్లి కూతుర్ల కన్నా నువ్వే లేతగా కనిపిస్తున్నావు. 25 ఏళ్ల క్రితం ఎలా ఉండేదానివో ఊహించుకుంటేనే కళ్ళు తిరిగిపోయేలా ఉంది. సాంబయ్య ఎందుకు పడ్డాడో ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే నాకు అర్థమవుతుంది. చాలే ఆపు. సరే ఆపుతానులే. ఒకసారి సాంబయ్య అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూసొస్తా. నాకు సాంబయ్య నా దిష్టి తగిలేలా ఉంది. ఇప్పుడు పెళ్లి కొడుకు కల్లా వచ్చేసింది. అన్నా మీరు సాంబయ్యని తీసుకురండి, నేను వెళ్ళి ప్రియాని తీసుకొస్తాను. త్వరగా వచ్చేయండి. ప్రియా, ఈ పెళ్లి కూతురికి ఒక్కటి తక్కువైంది. ఏంటో చెప్పుకోండి. వడ్డాను? పాపిడి బిళ్ళ? కాదు. మాటీలు? కాదు. ఏంటో చెప్పనా? దిష్టి చుక్క. ప్రియా, పంతులు గారు రమ్మంటున్నారు, వెళ్దాం రా. అన్నేవాళ్ళు ఇంకా రాలేదా? వచ్చాకొస్తానంటావా ఏంటి? అలా అని కాదే, అన్నే ఆశీర్వాదం తీసుకుందామని. ఆయన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి కదా. పదా. అయినా నువ్వే అంటావు కదా మా అన్నయ్య దేవుడు అని. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేద్దాం పదా. అసలు వస్తారంటావా? పద్ధతిగా పిలవాల్సిన బాధ్యతగా పిలిచొచ్చాము. వస్తానన్నారు కదా, వస్తారు. రాకపోతే? వస్తే సంతోషం, రాకపోయినా శుభకార్యం ఆగదు. మన ఇంట్లో శుభకార్యం అంటే అన్నయ్య వదిన రాకపోతే ఎలాగా? మీ వదిన సంగతి నాకు తెలియదు గాని మామయ్య ఆదిత్య వచ్చి తీరుతారు, నాది గ్యారెంటీ. ఒకవేళ దుర్గమ్మ రాకపోయినా వెళ్ళి తీసుకుని వచ్చే బాధ్యత నాది, సరేనా? పద ప్రియా. ఏంటే వచ్చి పక్కన చేరావు? నీకు
మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయా బావా? వినపడకపోవడానికి నాకేమన్నా చెవుడా? అవి వినపడుతుంటే పక్కన నేను కనపడుతుంటే నీకే ఫీలింగ్స్ కలగటం లేదా? హలో చాలు. ఏంటి నువ్వేమన్నా పగటి కలలు కానీ కంటున్నావా? భవిష్యత్తు చూస్తున్నాను, చాలా క్లియర్ గా కనిపిస్తుంది, అందుకే పక్కనొచ్చి నిల్చున్నాను. ఏం కనపడింది అంత క్లియర్గా? నువ్వు పెళ్లి కొడుకువట, నేను పెళ్లి కూతున్నట. అవి మన పెళ్లి బజాలట, మనం పక్క పక్కనే ఉన్నావంట. హ్మ్. చాలు 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 ఆపు. ఫస్ట్ ఆ సిగ్గుపడ్డాలు అవన్నీ ఆపు. లాగిపెట్టి ఒక్కటిచ్చాననుకో మెలికి మెలికి అయిపోతాయి, మళ్ళీ తిరిగి రావు. కలలు కంది చాలు. ఏయ్ పోవే అవతలకి. లేకపోతే ఆ బాజాల సౌండ్లు అవి నీ చెంప మీద పడుతుంది. పోతలకి. మేళం లేదు, మన పెళ్లి లేదు. పిచ్చి పిచ్చి కలలు కన్నావనుకో బాగోదు. అవుట్, గెట్ అవుట్. ఏ ఏంట్రా ఆదిత్య, ఎందుకురా దాని అలా కసురుకుంటావు? అదేదో సంబరపడిందనుకో, దానికే ఎందుకంత కోపంరా? ఎందుకు గెట్ అవుట్ అంటావు? అమ్మో, దీనికి కాని కోపం వస్తే మళ్ళీ మనం తట్టుకోలేనురా. ఒసేయ్ నువ్వు ఆవేశపడకు, ఆగు. ఏంటమ్మా దాన్నేమో ఆవేశపడుకో అంటున్నావు, నన్నేమో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు. అది అది వస్తే ఏం చేస్తుంది? కోపం వస్తే కొట్టేస్తుందా? ఏది ఏదమ్మా చూద్దాం. కొట్టమను రా, కొట్టమను. రే, 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 రే. కొట్టమను. ఆగరా. ఎందుకు? దాని సంగతి అసలే నీకు తెలీదు. నువ్వు ఆగు. ఏయ్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం ఫంక్షన్ కి వెళ్ళాలి. నేను రెడీ అయ్యే వచ్చానత్తయ్యా. సర్లే వీడిని రెడీ అవనివ్వు. పోరా. బావా రెడీ అయ్యాడు. లేదమ్మా, నేను ఇంకా రెడీ అవ్వాలి. సరే నువ్వు వెళ్ళి రెడీ అయ్యారా. నువ్వు పదవే. ఏంటే పిడికిలు బిగిస్తున్నా? వాణ్ణి కొట్టేద్దామనే. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయిందత్తయ్యా, లేకపోతేనా నేనేంటో తెలిసొచ్చేలా చేసేదాన్ని. జన్మలో దాన్ని నా ముందు తలుచుకోవాలంటేనే భయపడేలా ఒక్కటిచ్చేదాన్ని. ఏయ్ వాడు నిన్ను కట్టుకోబోయే మొగుడే. బావ నా మెళ్ళో తాళి కట్టాకి ఆ స్థానం, ఆ గౌరవం. అందాక కసిరినా తిట్టినా నేను లక్ష్మిని ఊరుకోను. చాలే ఊరుకో. లక్ష్మి అంట లక్ష్మి. చిన్నత్తయ్యా ఇలా పెట్టండమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. అమ్మ తులసి, వెళ్ళి వధూవరులను తీసుకురామ్మా, ముహూర్త ఘడియలు వచ్చేసాయి. అలాగే. కూర్చోండమ్మా. రండి మామయ్య. రారా ఆదిత్య. మేము వచ్చాంగా, మమ్మల్ని పిలవ్వా? ఎందుకు పిలవను వెంకటలక్ష్మి? నువ్వు తొందరపడుతున్నావు గాని గుమ్మంలోకి వచ్చాక శత్రువునైనా ప్రేమించడం మా ఇంటి వరస. రా లక్ష్మి. రండి చిన్నత్తయ్య. మామయ్య కూర్చోండి మామయ్య. కూర్చోడానికి నేనేమైనా పాయవాణా? పైగా జరిగేది నా చెల్లెలి పెళ్ళి, కూర్చుంటే ఎలా?
వెళ్ళి మా ప్రియ పక్క నిలబెడతాను. నువ్వురా. మీ వదిన రాలేదని చూస్తున్నావమ్మా? రాదని ఫీల్ అవుతున్నావా? అవునన్నయ్య. తను వస్తానండి. ముందు మమ్మల్ని వెళ్ళమంది. మనం ఇప్పుడే ఇలా పక్క పక్కన చైర్లో కూర్చుంటాం. దేనికైనా టైం రావాలి కదరా. టైం వచ్చినప్పుడు దండలు పట్టుకొస్తే నువ్వే చెడగొడతావు. ఇప్పుడేమో టైం రావాలి అంటున్నావు. ఒరే, మన పెళ్ళి ఇలాగే పందిట్లో ఘనంగా జరగాలరా. అప్పుడే పెళ్లి పెళ్లిలా ఉంటుంది. అలాంటి టైం వస్తుందన్న ఆశ నాకైతే కనపడడం లేదు. బా, బా, రాక్షసి. అప్పసకున మాటలు మాట్లాడుకురోయ్. చిన్నత్తయ్య, వాళ్ళిద్దరిని చూడలేక చస్తున్నాను. కాసేపు కామ్గా ఉండు. అన్నయ్య, వదిన ఇంకా రాలేదేంటి? వస్తుందిలే ప్రియా. అత్తే రాందే ఎలా? మీరొచ్చి చాలాసేపు అయింది కదా. ఒక్కతే ఏం చేస్తుంది ఇంట్లో? అమ్మా, నువ్వేం వరి అవ్వకు, నేను వెళ్ళి తీసుకొస్తాను. దుర్గమాత, 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 దుర్గమాత. అందరినీ పంపించి నువ్వు ఇంట్లో ఉండడం ఏంటి? అసలు నువ్వు లేకపోతే సందడే లేదు. అసలు పెళ్లిలో కళే లేదు. దుర్గమాత, 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 దుర్గమాత. దుర్గమాత, దుర్గమాత, దుర్గమాత. దుర్గమాత, దుర్గమాత. అత్త, దుర్గమాత. ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదేంటి, ఇంట్లో ఎక్కడా లేదు. కోపం వచ్చి ఎక్కడికైనా వెళ్ళిందా? నేను అనవసరంగా కంగారు పెట్టానా? ఫెయిల్ అయిందా, హర్ట్ అయిందా? అయినా అత్తయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దుర్గమాత, వదిలేదే. ఎవరో మహిళా మండలి వాళ్ళు వస్తే మాట్లాడుతుంది. అదేంటే మాట్లాడుతుంది అంటావు? అంతా నీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పలేదా నువ్వు? చెప్పాను తల్లి, చెప్పాను. కానీ ఏదో అర్జెంట్ విషయం అంట. 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నా కోసం మీరేమీ వెయిట్ చేయొద్దు. ఆయన పిల్లలు వచ్చేసారు కదా, మీరు మొదలు పెట్టండి, నేను వచ్చి జాయిన్ అవుతాను.
నా కోసం ఆగొద్దు అని నన్ను తను తొందర పెట్టి వెళ్ళు అని పంపించేసింది. నేనేం చేయను? సరే మనం వెయిట్ చేయడం ఎందుకు, కార్యక్రమం మొదలు పెడదాం. నానా మీ చేతుల మీదుగానే అత్తయ్యకి మామయ్యకి ఇవ్వండి. పెద్దవాళ్ళు అక్షింతలు వేయండి, పిల్లలు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా మీరు పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోండి అమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంటండి ఆ దీవెన? పెళ్లి కావలసిన వాళ్ళని ఇంకెలా దీవిస్తారు? పెళ్లి కావాల్సింది వీళ్ళిద్దరికి. బావ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడే గాని మీ ఇద్దరికి అనలేదు. లక్ష్మిని దండం పెట్టమను, అలాగే దీవిస్తారు. రా బావా దండం పెడదాం. నువ్వు పెట్టు, నేను ఆల్రెడీ పెట్టాను. ఆశీర్వాదం కూడా తీసుకోవడం అయిపోయింది. కానీ అన్నయ్య, వదిన చేత ఆశీర్వాదం తీసుకుందామంటే తను ఇంకా రాలేదు. ముందుకు రౌండ్ మీ అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. కేక్ కట్ చేశాక లాస్ట్ లో అన్న వదనల దీవెనలు తీసుకోవచ్చు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి. పసుబట్టలతో మనం అలా తీసుకోవాలి తులసి. అది జరగని పని. నువ్వు బాగకు. ఏదన్నా ప్రతిదానికి రియాక్ట్ అవ్వకే. ఇక్కడ ఏదో రచ్చచాలని చూడకు, మాడ్ పగులుతుంది. నేనంటే నీకేంటే? అత్తయ్య వస్తుందిగా ఇప్పుడు. అప్పుడు చెప్తా నీ సంగతి. అదే వద్దు అన్నాను. ఏ చిన్న పంచాయతీ జరిగినా నీకు నేత తప్పదు, జాగ్రత్త. అమ్మా, ఆ సమయ కేక్ ఇచ్చేయండి.